ఎస్ఐ గారు, చూస్తారేంటి? మీ డ్యూటీ మీరు చెయ్యండి. వీళ్ళని అరెస్ట్ చెయ్యండి. ఒక నిమిషం. హలో, కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అమ్మా చైత్ర, ఆగండి. ఏంటి? నేను మీ బంధువునే. అది పలకరింపుల వరకే. కానీ నేను వృత్తిరీత్యా లాయర్ని. నా ముందు అన్యాయం అక్రమం జరిగితే సహించలేను. న్యాయం వైపు నిలబడతాను, నిజాన్ని గెలిపిస్తాను. అంటే వీళ్ల వైపు న్యాయం ఉందా? రూబీ పోగొట్టుకున్న మా వైపు న్యాయం లేదా? కాదు హంస, ఒకవైపు పక్షపాతం కనిపిస్తోంది. ఏమండి? హలో, ఒకటి చెప్పండి, రూబీ తీసుకునేటప్పుడు గాని తను పరిగెత్తేటప్పుడు గాని ఆమె దగ్గర రూబీ ఉందని మీరెవరైనా పోని తీసేటప్పుడు మీరు చూడలేదు, కానీ నెక్లెస్లో రూబీ లేదు. యా, వీళ్ళు దొంగలే. ఎందుకంటే దే వాంట్ మనీ. వీళ్ళు బిలో పావర్టీలో ఉన్నారు. అందుకే మా ఇంటికి వచ్చి మా ప్రాపర్టీ మీద కన్నేశారు. చూడు విరాజ్, నువ్వు చెప్పేది నిజం అవ్వాలని లేదు. నిజం వేరేలా కూడా ఉండొచ్చు కదా. మీరెందుకు అలా ఆలోచించట్లేదు? ఆ రూబీ దానంతట అదే రాలి కింద పడుండొచ్చు కదా. ఎస్ఐ గారు, ఒక పని చేద్దాం. అసలు కనపడకుండా పోయిన రూబీని మొదట వెతుకుదాం. దొరక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం. రాజేశ్వరి గారు, దొంగతనం అయిన వస్తువు గురించి వెతకడం అనవసరం. టైం వేస్ట్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని మన పెద్దలు చెప్తారు. ఒకసారి వెతుకుదాం, టైం వేస్ట్ అయినా పర్వాలేదు. కరెక్ట్ ఆంటీ. అమ్మ లేఖ, నువ్వు ఆ రూబీ నెక్లెస్ ని ఎక్కడ పెట్టుకున్నావు? పై రూమ్ లో ఆంటీ. అయితే పదమ్మా, అక్కడికి వెళ్ళెతుకుదాం.
ఇక్కడికి వచ్చావు? సారీ అక్క, ఈవెంట్ ఆర్గనైజర్ గా జాబ్ ఇక్కడే వచ్చింది. ఈవెంట్ ఆర్గనైజర్ గానా? సరే, ఇక్కడికి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? చూడు, నేను తప్పు చేశానో లేదో ఆ దేవుడికే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఇరుక్కున్నావు. అక్క, నువ్వే తప్పు చెయ్యవక్క. నీకేం కాదు, నాకు ఏం కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్సే మీ ఇద్దరిది. ఇద్దరు ఒకే చోట 2 రోజుల నుంచి చేస్తున్నారు, కానీ ఇద్దరు ఒకే చోట చేస్తున్నారని తెలీదట. నిజం మేడం, నేను మా అక్క కనబడకుండా తిరిగాను. ఏయ్, చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పకు. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం నిజమైపోదు. అత్తయ్య అరవకు, కూల్. కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు వస్తే ఎలాగో వీళ్ళు చేసిన క్రైమ్ మనం కాదు, పోలీసులే చెప్తారు. అందుకే నువ్వు హ్యాపీగా కూల్గా చూస్తూ ఉండు జరగబోయేది. పంపించేద్దాం. హంస తను అలాంటి అమ్మాయి కాదని నాకు అనిపిస్తుంది. పాపం ఆడపిల్లలు కదా హంస, ఒక్కసారి ఆలోచించు. ఇదంతా వచ్చింది నీ వల్లే వదినా. పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని గుమ్మం బయట నిల్చోబెట్టి మాట్లాడాలి. గుమ్మం లోపలికి రానిస్తే ఇలాంటివే జరుగుతాయి. మామ్, ఆడపిల్లలని వీళ్ళ విషయంలో జాలి చూపించొచ్చు, కానీ వీళ్ళు చేసిన తప్పులకి మాత్రం గ్యారంటీగా శిక్షను అనుభవించాల్సిందే. పాపం కదరా, వాళ్ళని చూస్తుంటే జాలి కలగట్లేదా? కలగట్లేదు డాడ్. వీళ్ళ గురించి నిజం తెలిసిన వాళ్ళకి కోపం వస్తుంది, కానీ జాలి కలగదు. అంత తప్పేం చేశారా వాళ్ళు? మామ్, ఊరికే చెప్పడానికి నాకేం సరదా కాదు. ఆ మాహి ఉందే, తను చైత్ర వాళ్ళ చెల్లి అనే విషయం చెప్పకుండా చైత్రని ఎలా టీచ్ చేయాలని నాకే టిప్స్ చెప్పింది. ఇక అక్క అయితే అసలు చెల్లొచ్చినట్టే తెలియకుండా యాక్ట్ చేస్తోంది. అలాంటి అక్క చెల్లెళ్ళు వాళ్ళ గురించైతే ఏం మాట్లాడొద్దు డాడ్. విరాజ్ కరెక్ట్ గా చెప్పాడు. వీళ్ళనైతే అస్సలు క్షమించే ప్రసక్తే లేదు. లోపల వెళ్లిన వాళ్ళకి రూబీ దొరకలేదో అప్పుడుంటుంది వీళ్ళకి. ఖచ్చితంగా పోలీసులకు అప్పగించి శిక్ష వేయించి చర్లపల్లి జైల్లో వేయించి రాళ్లు కొట్టిస్తాను. ఆనంద్, లేఖ, ఆంటీ, ఆనంద్, రూబీ ఆ మంచం కింద ఉంది చూడు. ఓకే ఆంటీ. ఆంటీ,
రూబీ దొరికింది. చూడండి అత్తయ్య, రూబీ నెక్లెస్ నుంచి ఊడిపోయి రూమ్లో పడిపోయి ఉంది. అదేం చూసుకోకుండా ఇద్దరు అమాయకులైన ఆడపిల్లల మీద నింద ఎలా వేస్తారు? ఒక మాట అనే ముందు చాలా ఆలోచించానాలి. అలాంటిది ఆడపిల్లల మీద ఆలోచించకుండా దొంగ అనే ముద్ర ఎలా వేస్తారు? ఏదో అదృష్టం బాగుంది కాబట్టి ఈ రూబీ దొరికింది, లేకపోతే ఏముందిరా, ఈ పాటికి జైలుకెళ్లేవాళ్ళు. అసలు తప్పే చేయకుండా నిందించడం కూడా అపరాధమే తెలుసా? వాళ్ళిప్పుడు తలుచుకుంటే మీ మీద కేసు పెట్టి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పగలరు. తను అనుమానాస్పదంగానే బిహేవ్ చేసింది కదా. అది నీ మనసులో ఉంది హంస. నీ మనసులో ఒకటి పెట్టుకుంటే నువ్వెలా సాధిస్తావో అందరికీ తెలుసు. మీరెందుకమ్మా బాధపడుతున్నారు? మేడం, ఏ దేవుడు మిమ్మల్ని పంపించాడో తెలియదు కానీ ఈరోజు నన్ను నా చెల్లెల్ని కాపాడారు. చూడమ్మా, న్యాయం మీ వెనక ఉంటే ఉంటాం రాజేశ్వరదేవి గారు. ఎస్ఐ గారు, ఇకనైనా ఇలాంటి కేసులొస్తే సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాతే యాక్షన్ తీసుకోండి. అలాగే మేడం. కానిస్టేబుల్స్ పదండి. ఆంటీ, వాళ్ళు నిరపరాధులని మీకెలా అనిపించింది? వీళ్ల మాటల్లో నిజాయితీ, చూపుల్లో అమాయకత్వం తెలిసిపోతుంది. వీళ్ళు నిరపరాధులని. ఏంటమ్మా ఇది? సరే సరే, అయిందేదో అయింది. వాళ్ళకి చేసిన అన్యాయానికి, అన్న మాటలకి, అవమానాలకి ఇది సరిపోదు. బాధితులైన చైత్ర మహిళకి అత్తయ్య సారీ చెప్పాలి. అయ్యో వద్దండి, మా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేయగలరు? మీకు తెలియదు చైత్ర గారు,
మాట అనటం, వేలెత్తి చూపించడం ఎంత తేలిక, కాని పడిన మీకే తెలుస్తుంది ఆ నొప్పి. ఏ తప్పు చేయకుండా శిక్షణ అనుభవించిన మీకు క్షమాపణ ఓదార్పు, వాళ్ళకదే శిక్ష. అవును హంస, ఆనంద్ కరెక్ట్గా చెప్పాడు. వాళ్ళకి సారీ చెప్పు. సారీ. సరే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. ఏర్పాట్లు అవి చూడాలి. ఒరే ఆనంద్, విరాజ్, మీరిద్దరు వెళ్ళండి. మీరెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వండమ్మా. ఈ చైత్రకి ఆ నెక్లెస్ మీద దాంట్లో ఉన్న మానవత్వం ఉండదు. అవును, నిజమే, ఉండదు. అవును మహి, నువ్వు చెప్పింది నిజమే. మాకు డబ్బుందనే అహంతో తలపోగరెక్కుంటాం. చైత్ర గారు, మీకిలా జరిగినందుకు నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను. మా వాళ్ల తరపున మరోసారి మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఆనంద్ గారు, మీరెందుకండి క్షమాపణ చెప్పడం? ఒకానొక పాయింట్లో మీరంటే ఏంటో కూడా తెలిసి నేను చూస్తూనే ఉన్నాను, కానీ జరిగేదాన్ని ఆపలేకపోయాను. అలాంటప్పుడు వీళ్లతో పాటు నేను తప్పు చేసినట్టే కదా. మీ తప్పేం లేదండి. మీరు ఆ మేడం లేకపోతే ఈ రోజు మేము ఏమయ్యే వాళ్ళము? ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ వెనక నిజం, నిజాయితీ, న్యాయం ఉన్నాయి. వాటిని ఆపడం మనల్ని సృష్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. సరేనండి, మేము వెళ్తాం. అదేంటి? వీళ్ళ కోసమైనా ఉండమ్మా.